రవితేజ మన మాస్ మహారాజా. ఇప్పుడు ఈ హీరో ఏ సినిమా చేస్తున్నాడో తెలుసు కదా. శివ నిర్వాణ డైరెక్షన్లో ఇరుముడి అనే డివోషనల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ముందు వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది. అలానే రవితేజ కూడా ఇలా కొంచెం డిఫరెంట్ మూవీస్ చేస్తే కెరియర్కి హెల్ప్ అవుతుందని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే నెక్స్ట్ సినిమాకి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాత్ర చేస్తున్నాడంట. ఇంతకీ స్టోరీ ఏంటంటే, రవితేజ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఎనర్జీ, మాస్ డైలాగులు, కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాలు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కష్టంతో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన మాస్ మహారాజా బిరుదు కూడా సంపాదించుకున్నాడు. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతూ వచ్చారు రవితేజ. అయితే తన కెరీర్లో ఎక్కువ కాలం ఆయన ఒకే తరహా మాస్ మసాలా సినిమాలనే నమ్ముకున్నారు. ఆ సినిమాలపై విమర్శలు వచ్చినా కథలు ఒకే తీరుగా ఉన్నాయని కొందరు వ్యాఖ్యానించినా రవితేజ మాత్రం తన శైలిని మార్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోవడంతో మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన మాస్ కమర్షియల్ ఫార్ములానే అనుసరించారు. అభిమానులు కూడా రవితేజ నుంచి అదే తరహా వినోదాన్ని కోరుకోవడంతో ఆయన కూడా ఎక్కువగా ఆ దిశగానే అడుగులు వేశారు. అయితే కాలం మారడంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. కొత్త తరహా కథలు, భిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన కథనాలకు ఆదరణ పెరగడంతో కేవలం మాస్ అంశాల మీదే ఆధారపడిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం తగ్గిపోయింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాల ఫలితాలు రవితేజను కూడా ఆలోచనలో పడేశాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా విజయాలు అందుకున్న మాస్ ఫార్ములా ఇప్పుడు అంత సులభంగా పనిచేయడం లేదనే విషయాన్ని ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో తన కెరీర్లో కొత్తదనం తీసుకురావాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన తన ఇమేజ్కు పూర్తి భిన్నంగా ఉండే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరుముడి వంటి వైవిధ్యభరితమైన ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు రవితేజ. అందుకే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త రవితేజను పరిచయం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజా చోరా, స్వాగ్ వంటి విభిన్న కథలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే హాసిత్ గోలీ సినిమాల్లో వినోదంతో పాటు కొత్తదనం కూడా ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వార్త ప్రకారం ఈ సినిమాలో రవితేజ హిజ్రా పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా ఉండదని ప్రచారం జరుగుతోంది. పూర్తిగా వినోదాత్మకంగా, ప్రయోగాత్మకంగా ఈ కథ సాగుతుందని, రవితేజ ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో రవితేజ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇలాంటి పాత్రలో నటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. మార్పు కోరుకోవడం ఒక విషయమైతే మరీ ఇంత పెద్ద మార్పును అభిమానులు అంగీకరిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు మహిళల వేషధారణలో కనిపించడం కొత్త విషయం కాదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ మేడం సినిమాలో మహిళా వేషంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే నరేష్ చిత్రం భలారే విచిత్రం చిత్రంలో అలాంటి పాత్రలో నవ్వులు పూయించారు. ఇటీవల విశ్వక్సేన్ కూడా లైలా సినిమాలో భిన్నమైన గెటప్లో కనిపించారు. ఈ పాత్రలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. కానీ ఒక స్టార్ మాస్ హీరో పూర్తిస్థాయి హిజ్రా పాత్ర చేయడం మాత్రం అరుదైన విషయమే అవుతుంది. అందుకే ఈ వార్త నిజమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హాసిత్ గోలీ చివరి చిత్రం స్వాగ్లో శ్రీ విష్ణు పోషించిన పలు విభిన్న పాత్రల్లో హిజ్రా పాత్ర కూడా ఉండడం వల్ల ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. హాసిత్ మరోసారి అలాంటి ప్రయోగం చేయబోతున్నారేమోనని కొందరు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం రవితేజ హిజ్రా పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా వాస్తవం కాదట. ఎవరో కావాలనే ఈ పుకారును సృష్టించి ఉండవచ్చని, లేకపోతే సినిమాపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి లీక్ బయటకు వచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హాసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా రవితేజ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఉండబోతోందట. కథ, పాత్రల పరంగా కొత్తదనం ఉండేలా దర్శకుడు
దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. అందుకే అభిమానులు కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతుండటం మరో విశేషం. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే నిర్మాతగా దిల్ రాజుకు మంచి పేరుంది. ఆయన నిర్మాణంలో రవితేజ, హసిత్ గోలి కలయికతో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి.